ఆడు వచ్చాడంటే పెద్ద ఓయ్. తలనొప్పి. ఆ, బోర్ కొడుతుంది. ఎందుకు బోర్ కొడుతుందబ్బా? నన్ను టార్చర్ చేసుడు తగ్గింది ఈ మధ్య అని చెప్పేసి బోర్ కొడుతుంది కదా నీకు? చిన్న ఛాలెంజ్ ఆడదాం. అనుకుంటూనే ఉన్నబ్బా, బోర్ కొడతాను అన్నప్పుడే డౌట్ వచ్చింది నాకు. సరే చెప్పిగా. బెట్ 500 మరి. నువ్వు అంత తొండి చేస్తావు అబ్బా క్వశ్చన్ లా. ఫస్ట్ నేను క్వశ్చన్ వింటా, క్వశ్చన్ విన్నాకనే పెడతా. సరే ఫస్ట్ క్వశ్చన్ ఇನ್ನು తర్వాత బెట్ పెట్టు. సరే అట్లయితే మంచిగా ఉన్నాయి. 10 - 6 + 4 = ఎంత? మ్యాథ్స్ 10 - 6 + 4 = ఎంత? ఎంత? బెట్ 500. పెడతా, ఇప్పుడు ఈజీగా పెడతా. ఇంత చిన్న క్వశ్చన్ అడిగినావేందబ్బా? కాదు, మన ఛాలెంజ్ అంటే మినిమం ఉండాలి. అసలు ఇంత చిన్న క్వశ్చన్ అడిగినావేంది? ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే? ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. ఇగో 500. వెన్నతో పెట్టిన విద్య కదా నీకు. ఈజీ ఇట్లా. 10 - 6 + 4 అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ఫస్ట్ అడిషన్ చేయాలి. తెలుసా నీకు అసలు అది? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఫస్ట్ అడిషన్ చేయాలి. చెప్పు. అంటే 6 + 4 = 10. 10 - 10 = 0. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రాంగ్. నీకు తెలియకపోతే చాట్ జీపీటీనో జెమినీనో అడుగు. జెమినీ కాదు, అది జెమినయ్యే. ఏదోటి వాటిని అడగారు, అది చెప్తాది. నేను దేన్ని అడగను, నాకు తెలుసు ఆన్సర్. నా మీద నాకు నమ్మకం ఉంది. చెప్పు మరి ఆన్సర్ ఏందో. బాడ్మాస్ రూల్ ప్రకారం 8 అవుతుంది ఆన్సర్. 8 ఎట్లయితుందబ్బా? 0 ఆన్సర్. కాదు 8. లేదు 0. ఎట్లా చెప్ప? 8 ఎట్లా? 8 ఎట్లా? 10 + 4 ఎంత? 10 + 4 14. 14. 14 - 6 8. 8. కానీ అట్లా కాదు, ఫస్ట్ అడిషన్ చేయాలి. ఫస్ట్ అడిషన్. ఓకే, నువ్వు అన్న ప్రకారమే. -6 + 4 ఎంత? -6 ఎందుకు వచ్చింది? 6 అది. 6 కు ముందు ఉన్నది ఏంటిది? దాని సైన్ ఏంటిది? కాదు కాదు, నువ్వు చెప్పింది తప్పు, నేను చెప్పింది కరెక్ట్. 0 కరెక్ట్ ఆన్సర్. 8 కరెక్ట్ ఆన్సర్. 0 కరెక్ట్ ఆన్సర్. 8. సో డిబేట్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. మీరే చెప్పండి, మీరే తెలుసుకోండి ఆన్సర్ ఏంటో. 8 0? నేను గెలిచిందా ఆయన గెలిచిందా? చెప్పండి చూద్దాం. 100% 8 ఆన్సర్. No. 1000 రూపీస్ నాయే. 0 8 0 8. 0. మీరైతే కామెంట్ చేయండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.